Namaste, Anand Sai. No. I'm Dheeraj from M9 News. Hi. So, how are you, sir? Good. Good. Always. So, before going into the film details, ఈ మధ్య I've been watching a lot of films with title credits కొంచెం డిఫరెంట్గా మారుతున్నాయి, స్పెసిఫికల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ఆర్ట్ డిపార్ట్మెంట్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్, సారీ ఆర్ట్ డిపార్ట్మెంట్ అండ్ ప్రొడక్షన్ స్పెసిఫిక్గా. సో వై ఈజ్ దట్ సినారియో చేంజ్డ్? అంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ అండ్ ప్రొడక్షన్ రెండు మిక్స్ అయిపోయి అంటే how అంటే ఎట్లా mix ఎర్లియర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ వాంట్ టేక్ ఎనీ అదర్ టెక్నీషియన్ నేమ్ ఇన్ స్పెసిఫిక్. ఎర్లియర్ ప్రతి సినిమాకి ఆర్ట్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డైరెక్టర్ సపరేట్గా చూసేవాడిని, ప్రొడక్షన్ యూనిట్ సపరేట్గా చూసేవాడిని, ఇట్లా ఉండేది డిఫరెంట్. ఇప్పుడు ఏమైపోతుందంటే చాలామంది టెక్నీషియన్స్ హూ ఆర్ యాక్చువల్లీ ఆర్ట్ డైరెక్టర్స్ ఆర్ టర్నింగ్ ఇంటూ ప్రొడక్షన్ డిజైనర్స్. సో హౌ డస్ దట్ యాక్చువల్లీ వర్క్, సార్? ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే వెన్ ఐఎమ్ వర్కింగ్ 10 years బ్యాక్, అప్పుడు ఓన్లీ టైటిల్ కార్డ్ ఈస్ ఆర్ట్ డైరెక్టర్. దట్ ఈస్ ఫ్రమ్ లాంగ్ త్రూ. లేటర్ ఆన్ మనకి హాలీవుడ్ మూవీస్ దర్ ఇస్ నో ఆర్ట్ డైరెక్టర్. ఆర్ట్ డైరెక్టర్ ఇస్ దేర్ అ గ్రూప్ ఆఫ్ టైటిల్, బట్ మెయిన్ ప్రొడక్షన్ డిజైనర్ మనకు ఉండేదంటే అప్పుడు ఏమవుతుందంటే ఒక ఆర్ట్ డైరెక్ట్ ప్రొడక్షన్ డిజైనర్ and the team of work, production designer is the designing the drawings and everything, and the art director going to execute the set. Simple, sir. Only the name is changed, the role is same. Okay. To understand. See, art director will give the designs, everything for the set, drawings, everything. He only sit with the director, not art director. ఇప్పుడున్న మీదిలో అప్పుడు మేమే కూర్చున్నాం, ఆర్ట్ డైరెక్టర్ కంప్లీట్గా కూర్చుంటారు, సెట్ క్రియేట్ చేసిన తర్వాత ఆర్ట్ అసిస్టెంట్ పిలిచి ఫాలోఅప్ చేయమంటాం. ఓకే. ఇప్పుడు ఏం చేసాం, సేమ్ రోల్, నేమ్స్ ఆర్ చేంజ్డ్, బికాస్ దట్ ఈస్ వన్ మోర్ అడ్వాంటేజ్ ఇస్ ప్రొడక్షన్ డిజైనర్ కెన్ డూ, యూ నో నీడ్ టు స్పెండ్ హోల్ ఫర్ ద షూట్. కంప్లీట్గా షూటింగ్లో ఉండాలని అక్కర్లేదు, సెట్స్ వరకు ఆయన డిజైన్ చేస్తాడు, కంప్లీట్గా డ్రాయింగ్స్ ప్లస్ టు సినిమా కాన్సెప్ట్స్, ప్యాలెట్, ద కలర్ ప్యాలెట్, ఎవ్రీథింగ్ విల్ డిసైడ్. అండ్ మళ్ళీ ఇదే చెప్తున్నాను మీకు, నేను చెప్పిన కంటెంట్లో ఏవి చేంజ్ లేదు, మార్చి చెప్పినా ఇదే. ఓకే. సో టైటిల్లో మారింది తప్ప, సార్ మీరు ఎన్ని టైటిల్స్ మార్చినా ఇఫ్ యు ఆర్ నాట్ గివింగ్ ఎ రైట్ క్వాలిటీ ఆఫ్ ద సెట్, నథింగ్. టైటిల్స్ పెట్టుకొని మనం చేసేది ఏం లేదు. మీరు క్రాఫ్ట్ నెంబర్ ఆఫ్ క్రాఫ్ట్ పెరిగిందంటే అదే లేదు. మనీ ఇంక్రీజ్ అయింది బికాస్ ద ప్రొడక్షన్ వాల్యూ పెరిగేటప్పుడు టెక్నీషియన్స్ పెరిగింది. సేమ్ ఆర్ట్ అసిస్టెంట్ పెరిగింది, ఆర్ట్ డైరెక్టర్ పెరిగింది, డిజైనర్ పెరిగారు. అందువల్ల మనం నా కింద పనిచేసాడు ఆర్ట్ డైరెక్టర్, ఆయన మనం పక్కన పెట్టేలాం. ఈజ్ ఆల్సో రోల్ ఈస్ దేర్, బట్ ద మెయిన్ పర్సన్ హూ డిజైన్, ఈ కెనాట్ డిజైన్. The art director cannot design now. Okay. He has to follow with the production designer. He is the boss of this. ఇప్పుడు డైరెక్టర్ ఉన్నారు, అసోసియేట్ డైరెక్టర్ అంటాం. యూ థింక్ అబౌట్ డైరెక్టర్ అండ్ అసోసియేట్ డైరెక్టర్. సో డైరెక్టర్ ఇస్ ద మెయిన్ క్యాప్టెన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. హీ విల్ మేక్ ద స్టోరీ ఎవ్రీథింగ్, అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ హ్యాస్ టు ఫాలో అప్ చేయాలి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి కరెక్ట్గా. అంటే ఆర్టిస్టులు, అక్కడ ఆర్టిస్టులు తీసుకొని రావాలి, అందరినీ కోఆర్డినేషన్ చేస్తూ ఉండాలి. ఇక్కడ నా సెట్ డ్రాయింగ్ ఇచ్చిన తర్వాత ఈయన కోఆర్డినేట్ చేయాలి, కార్పెంటర్స్ని తీసుకొని రావాలి, వాళ్ళని తీసుకొని రావాలి, ఆర్ట్ డైరెక్టర్ వచ్చే టైంకి పొజిషన్ చెప్పాలి, స్టేజ్ వైజ్ ఎంత అవుతుంది, మన కాస్టింగ్ వర్కౌట్ అన్నీ కూడా చేసుకోవాలి. సో అంతే డిఫరెన్స్ అండి. ఓకే. సో ఆల్సో ద స్కేల్ ఆఫ్ ఎ ఫిలిం ఈజ్ ఇట్ యాక్చువల్లీ డిసైడెడ్ బై ద ప్రొడక్షన్ డిజైన్? డిపెండ్స్ ఆన్ ద స్కేల్ మూవీ. అంటే యూ రైట్, అంటే మనం స్కేల్ ఆఫ్ అనేది డిపెండ్స్ ఆన్ ద ఆర్ట్ డైరెక్టర్. సార్ మీరు చెప్తున్నారు కదా ప్రొడక్షన్ డిజైనర్ ఎందుకు అంటే డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద ప్రొడక్షన్ డిజైనర్. ఇప్పుడు ఒక మాస్ మూవీ, ఇప్పుడు ఒక మూవీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉస్తాద్ భగత్ సింగ్ ఇస్ అ కమర్షియల్ మూవీ, వెరీ మాస్ ఎంటర్టైన్మెంట్. సో ఇది ఎంటర్టైన్మెంట్ మూవీలో మనం ఏం చెప్పగలం అంటే, ఆ మూవీ నాకు స్క్రిప్ట్ చెప్పిన తర్వాత దీంట్లో వాట్ ఆర్ట్ డైరెక్టర్ కెన్ డూ ద బెస్ట్. రిచ్గా ఉండాలి, ఇట్స్ అ బిగ్ హీరో ఈజ్ యాక్టింగ్ ద మూవీ,
సో ఈ మూవీకి వాట్ ఆర్ ద ఇన్పుట్స్ ఆర్ట్ డైరెక్టర్ కెన్ గివ్. క్రియేట్ ఒక ఫైట్ ఉంది, మేము అనుకున్న ఒక ఫైట్ ఉంది, ఒక ఫైట్ ఉంది సార్, ఒక స్ట్రీట్ అన్నారు. ఇమ్మీడియట్గా నేను సార్ విల్ క్రియేట్ యూత్ స్ట్రీట్ అండ్ టెంపుల్ అండ్ చారియట్. దిస్ సైజ్ ఆఫ్ ద ఆర్ట్ డైరెక్టర్ డిజైన్. If you're not different art director sizes, maybe I said, no sir, we'll go to shoot original location, why we need those set, just 3 days shoot అని చెప్పచ్చు. డిపెండ్స్ ఆన్ మనం ఒకరిని మనం చెప్పలేం. నేను ఒకరిని we can't down, but everybody their own ideas. M.S. Hussain also using the same art painting, and other artists also using pen, Ravi also using painting, same colors only. How we are going to project is important. Exactly. So that depends on the scale. When big sets, why they're going, the big art director means he will go with the more spanner. Span పెంచడం అనేది కూడా నాట్ ఈజీ. ఇప్పుడు ఒక సాంగ్ నాకు వినిపించేటప్పుడు ఇది నా ఊహ, మై డ్రీమ్, మై విజన్. సో సాంగ్ విజన్ ఎవరు చెప్పలేరు, నేను డ్రాయింగ్ చేసుకోవాలి. ఈ సాంగ్ ఇట్లా ఉంటే బాగుంటుంది, డ్రాయింగ్ చేస్తాను. ఎండ్ ఆఫ్ ది డే డైరెక్టర్కి నచ్చాలి, కెమెరామెన్కి నాకు లైటింగ్ స్కోప్ ఉందా ఆయన చూడాలి, సేమ్ హీరో గారికి మ్యాచ్ అవుతుందా, ఎట్లా వస్తుంది సాంగ్ అనేది, రైట్. సో ఆ స్టైల్ ఆఫ్ డిజైనింగ్ ఉండాలి. సో నేను ఎప్పుడు సాంగ్ అనుకున్నప్పుడు నేను ఒక ఐ థింక్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. సో అందువల్ల ఒక్కొక్క డిఫరెంట్ ఆర్ట్ డైరెక్టర్స్ వల్ల డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వస్తాయి. బట్ ఇఫ్ యూ గోయింగ్ బిగ్గర్ ఆర్ట్ డైరెక్టర్ మీన్స్ యూ హ్యావ్ అ రేంజ్ టు డిస్కస్. బికాస్ ద డైరెక్టర్ కూడా ఇప్పుడు ఏఆర్ రహమాన్ దగ్గరికి వెళ్ళిపోయి మీరు యూ కాంట్ థింక్ అబౌట్ అదర్ సింపుల్ మ్యూజిక్. ఆల్వేస్ ఈ థింగ్స్ యూ వాంట్ టు ఇంక్రీజ్ ద స్పాన్. Obviously. సో ద ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ ద స్పాన్ ఇస్ రీజనబుల్లీ టు బి ఇంక్రీస్డ్. ఇఫ్ యూ వాంట్ ఆన్ స్మాల్ గవర్నమెంట్ ఆఫీస్, ఐ కాంట్ క్రియేట్ వెరీ మోడర్న్ ఆఫీస్. హీరో ఫాదర్ వర్కింగ్ ఇన్ అ బ్యాంక్ ఎంప్లాయీ in the story, very small bank employee, I can't show like a ICICI bank. But that is not grandeur. Subject to character also we have to work. అదేండి. Sir, is production value is actually a word? Production value అనేది is actually a word? అంటే ఇట్స్ కంబైన్డ్ అండి. సి ప్రొడక్షన్ ఇది అంతా సినిమా కావాలి. మనం ఏదో ఒక ఆర్ట్ డైరెక్టర్ సడన్గా నేను ఈఫిల్ టవర్ వేస్తాను రోడ్లో అంటే అవ్వదు కదా. డైరెక్టర్ ఎందుకు ఒప్పుకుంటాడు, ప్రొడ్యూసర్ నువ్వు. ఆ సినిమా కంటెంట్ ఉండాలి. ఓన్లీ యూ కెన్ డూ మ్యాజిక్ ఇన్ సాంగ్స్. అవుట్ ఆఫ్ వే యూ కెన్ వర్క్. బట్ Ustaad Bhagat Singh, after 10 years I'm working, I want to work different style. Not regular my pattern. It's not about people, Anand garu, your comeback. It's not my comeback. I'm already into the different field. The movies, it's already advanced. Again, I'm reworking. Before that, I educate myself, not watching movies. I'll educate, think, because I'm into interiors, I'm into a different fields. I know what kind of people likes. So what magic we can create. ఇప్పుడు బద్రీ సెట్లో when I created his office, no one expected, oh, this is nice. It's practically not maybe possible, but everyone likes. Taj Mahal is not practically possible. But the vision, that time no one knows who is the art director. అప్పుడు ఆర్ట్ డైరెక్టర్ తెలియదు. ఆ బద్రీలో ఇంట్లో స్విమ్మింగ్ పూల్ చూసి ఇది ఎలా కుదిరిందా అనుకుంటున్నాను. మీకు ఆర్ట్ డైరెక్టర్ అనేది ఎవరికి తెలియలేదు. వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్, మీరు ఆర్ట్ డైరెక్టర్, మీరు ఏం చేస్తుంటారండి, సెటిల్ వేస్తుంటారు, ఏం వేస్తుంటారు, స్టిల్ ద క్వశ్చన్ ఇస్ దేర్. సో ద పర్సన్ హూ డన్, నేను ఎప్పుడు నా సినిమా నేను చేసేటప్పుడు నేను డెఫినెట్గా నేను వచ్చి నేను చెప్తాను బయటికి, ఎందుకు నేను కష్టపడ్డాను. నా వర్క్ అనేది నేను అది ఏ రకంగా నేను ఇప్పుడు నాతో పనిచేసే వాళ్ళు చాలామంది కూడా, నా అసిస్టెంట్స్ కూడా, నేను ఆల్వేస్ డిస్కస్ చేస్తుంటాను. మోర్ దెన్ దట్, వై ఐఎమ్ యూజింగ్ దిస్ కలర్, వై ఐఎమ్ యూజింగ్ దిస్ ఫోటో, వై యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ మోర్ properties. The properties has to connect to the role and the story, everything. So that is very important, challenging. And when you're designing, the lighting is the very important. See, without proper lighting, you can't create magic. So always I prefer the cameraman. If the cameraman వచ్చి యావరేజ్గా ఉండి నన్ను సెట్ అయ్యమన్నా అంటే టైం వేస్ట్. సో వేస్ట్ మీన్స్ I'm it's not worth it I'm working. Because of, you have to understand my sets.
మేబీ ఈ స్టైలింగ్ ఒక డాక్యుమెంటరీ షూట్ చేసి అతను తీసుకొచ్చి యూ వాంట్ డూ వన్ కైండ్ ఆఫ్ మూవీ మాస్ ఇట్ వోంట్ హ్యాపన్ మేబీ దట్ ఇట్ మేబీ ఇట్ విల్ టేక్ టైమ్ సినిమా ఎంత ఫాస్ట్గా తీసాను కాదు సార్ ఎంత క్వాలిటీగా తీసాను కావాలి దిస్ మూవీ ఈజ్ ద రెఫరెన్స్ 45 days 50 daysలో వీ కంప్లీటెడ్ ద మేజర్ ఎపిసోడ్ సో యూ కెన్ సీ ద మూవీ యూ కెన్ టెల్ ఇన్ 50 daysలో దిస్ క్వాలిటీ అంటే నౌ డేస్ దే షూటింగ్ 2 years now this movie all the sets are fresh why I'm saying this I can see one big hero movie set is started they've done one schedule after 2 years the movie is releasing meanwhile some people are copying that set some people shooting on that set ఆ సినిమా వచ్చేప్పటికి ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బులంతా పాతవైపోయాయి వాళ్ళ ఆ సినిమాకి ఖర్చు పెట్టిన ఎట్లా కనిపిస్తుంది అంటే ఏదో ఒక చిన్న సినిమా సెట్లో వీళ్ళు షూట్ చేసినట్టు ఉంటుంది సో ఎంత ఫాస్ట్గా మనం ప్రొడక్షన్ డిజైనింగ్ ఇస్ నాట్ ఓన్లీ డిజైనింగ్ ద ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సెట్ ఈస్ ఎనీబడి కెన్ క్రియేట్ యూ కెన్ గో యూ కెన్ గో ఐ వోంట్ ఫాలో సచ్ థింగ్స్ ఐ హ్యావ్ టు థింక్ అబౌట్ మై డ్రాయింగ్ టెక్నాలజీ ఈజ్ certain thing applicable not for everything you just say something I want like this and it will give but how the final output what is the scale of the set height everything you have to know cinema camera లో వచ్చే ఫ్రేమ్లో ఏది ఉంటుందో మనం తెలుసుకోవాలి ఆ లెంత్ ఆ విడ్త్ మనకు కరెక్ట్గా తెలియకపోతే ఐ ఆల్వేస్ ఆస్క్ సార్ వన్ బెడ్రూమ్ సెట్ హౌ మెనీ పీపుల్ ఎవరు ఉంటారు ఇద్దరా లేకపోతే అక్కడ ఒక ఫైట్ జరుగుతుందా లేదు సార్ ద డీటెయిల్ ఓన్లీ దెన్ ఓన్లీ ఐ డిజైన్ సాంగ్ వచ్చేప్పటికి అయితే సార్ ఇక్కడ హీరో మాస్ సాంగ్ హీరో ఒకరు కనపడాలి సార్ 1000-2000 పీపుల్ ఓకే విల్ వర్క్ ఆన్ దిస్ డిజైన్ ఆ స్టైల్ ఆఫ్ వర్కింగ్ అండ్ ఈ మూవీలో దర్స్ వన్ యాక్షన్ పార్ట్ ఐ డిడ్ వన్ చర్చ్ ఐ మేడ్ ఇట్ ఫుల్లీ ద కలర్ కాంబినేషన్ ఇస్ గ్రీన్ everybody shocked ఏంటి green because I want to work out of way means it's connected matrix చూస్తున్నారు today also is matrix is reference for everyone why the shade so it's realistic why the green means it's old it's deliberated and though you have no it's not in the maintenance nothing that is the one action part so I need that part to be more colorful that we can shoot anywhere in the fight ఇన్ ఫారెస్ట్ నాకు అది ఇన్ ఫారెస్ట్ దగ్గర ఉంది ఇట్లా ఉంటుందని ఐ టోల్డ్ డైరెక్టర్ అనే ఒక ఫారెస్ట్లో ఒక ఫైట్ ఉంటే ఇట్లా చేద్దాం అనేది ఒక ఐ గివెన్ ద పిక్చర్ అండ్ ద సెకండ్ ఫైట్ వన్ టింబర్ షాప్ దెన్ ఐ సెడ్ టింబర్ షాప్ ఇస్ ఆల్రెడీ డన్ సో మెనీ మూవీ వాట్ వీ కెన్ డూ బెస్ట్ సో మళ్ళీ నాకు ఒక అనిపించింది నేను యూ గెట్ బ్యాంబోస్ అరౌండ్ 500 trucks పుట్ ఆల్ ద బ్యాంబోస్ ఇన్ ద బిట్వీన్ దట్ ఇస్ యాక్షన్ పార్ట్ we are producers are spending money because they trusted me the output they can see the output and because of the 50 days there is no time to discuss what is next okay right production design is the main role of this project if you delay the movie will be delayed okay everything to be delayed and apart from movie SAR dates very crucial he has to act he has to go to Vijayawada both things happening so అది ఎక్కడ బ్రేక్ అవ్వకుండా రైన్స్ వచ్చినప్పుడు ఆ టైంలో ఇండోర్లో ఎక్కడ చేయాలి ఒక విలేజ్ సెట్ వేసాం అక్కడ దెన్ ఇట్లా ఈ ఇది జరుగుతున్నప్పుడు మళ్ళీ 2 పార్ట్లు ఉన్నాయి సో మై బ్రెయిన్ ఈస్ వర్కింగ్ ఆల్ ద డిఫరెంట్ పార్ట్ ఆఫ్ సెట్స్ బట్ యూ వోంట్ సీ ఇన్ ద మూవీ నెంబర్ ఆఫ్ సెట్స్ బికాస్ ఎవ్రీథింగ్ లుక్ లైక్ రియలిస్టిక్ టు మ్యాచింగ్ ఇట్స్ నాట్ వన్ స్ట్రీట్ ఒక సినిమా లాగా ఒక చోట్లో జరగదు ఒక అతడిలాగా ఒక ఇంట్లో జరిగే సినిమా కాదు ఇది ఇట్ విల్ వర్క్ విత్ డిఫరెంట్ బికాస్ ద స్కై స్టోరీ లైక్ దట్ సో డిఫరెంట్ బట్ వన్స్ ఈ ఓపెనింగ్ డెత్ సీన్ ఉన్నప్పుడు హౌ వీ గోయింగ్ టు షూట్ సో ఐ సెల్ విల్ మేక్ thousands of people and rain that's occurring something I vision but all in short time and quality ఈ టైంలో ద సాంగ్ వచ్చింది సాంగ్ చేసేద్దాం అనుకున్నప్పుడు దెన్ ఐ పుట్ డ్రాయింగ్ సో ఓకే ది సాంగ్ హౌ ఐ ఆస్ డైరెక్టర్ ఎట్లా నో ఇది ఒక అకాడమీ ఇలా ఉంటుంది అక్కడ ఒక సాంగ్ స్టార్ట్ అవుతుంది హీరోయిన్ జాయిన్స్
Okay, just leave it, sir. Then I started drawing something, I immediately connected with, old style of opera type, and little bit of, a western side kind of thing, west side story kind of thing, and everything wooden flooring. But I need to see hero ఒకరు stand out అవ్వాలి నాకు ఎవరు కనపడదు. మెయిన్ my hero has to see. So then I decided to huge clock, the world map. So you stand out in there. So everything will be detailing. So 1,000 people, nearly 500 to 1,000 people have worked on that set with the detailing work. Every each and, but in this movie, no VFX. I don't want to use any VFX in the sense. Okay. Because I can give the references, videos and all. Because why are then VFX only we used for touch-ups, not for that. And Annapurna Studio 7 acres, they came and they said, this is the first set we are selling. The floor is very small, but your set looks huge. That is designing. The main is our production, whatever art director has to design, properly. Scale is very important and perspective measures are different. So I designed such kind of design, but then cameraman, who's going to do? But I told producer, sir, we'll call my one of the friend, Ravi Varman. Is one of the best cameramen in India. But I'll request him, because we both have worked. He said, Anand garu, meeku em kavalante, I need a good quality. Sir, the boss is doing good, but he's having continuous shoot. He can't spend the time set, because he has to do lighting. So I need a person who, cameraman also, give a contribution to the set. It's not like na set ready ayipindi, lighting. When I'm designing set, I used to spend with the cameraman. Why can't we do some source of light? I'm hanging chandeliers, and pool table I need, and I need one piano. Sir sitting in a piano, behind some glass. So many ideas are sketching and design. So he said, okay. When Ravi Varma came, we both have spent 10 days. He used to come, set to work జరిగేటప్పుడంతా. He's an outstanding cameraman, because the contribution to that. See, cinema అనేది ఒక passion ఉండాలి సార్. It's not like how many number of movies you are doing. I always think it's a passion in it. So it's a combination of work. And we got the lights from Bombay, and we got number 60 to 80 chandeliers, we got it. And artists, around more than 600 people of dancers, and the costumes, the color combinations. You can see color, saris looks very different, very different, and like a kushi. When after kushi dancing floor, I created this. Okay. So that the combination, color, tone, everything same. It look a very royal kind of look. Just one band of red and this. Though my image be created like the set. So that song is done, and it's come up. We can see theatrical experience. So second song, one Daba song. So Daba song, director said, this is a song. But immediately our thinking goes to Gudumba Shankar, maybe, one Daba, number of trucks, kind. Atla untadi the idea. I thought, I'm just remove that idea. I said, director, just leave it, I'll design one. The story is forest lo jarugutundi, but akkada manaki oka song jaragali. That I thought of, we'll create one cave. Inside the cave, in the forest lo na tree roots and all going inside the cave. And there is a huge cave, there is a waterfalls, some mist is creating, rock finish, and I done something, Grand Canyon rock art painting I did in the wall. A lot of artwork. That detail, it will go seconds, but now I'm explaining that how much we worked. Every detail of the set, we took 14 blocks in the set. And one area, a lot of bamboos with boats will be there, small boats hanging. One part is light source will be there. I put one trunk kind of thing, artificial birds. You can see it's like a standing boats. So everything cinematic experience. At the same time, one tree with a mist like a soul, one beautiful flowers. In the dark, a colorful tree, something. Atlaga, every area we've started working. I'm working. And the cameraman worked 15 days lighting.
నాట్ వన్ డే. వీఆర్ వర్కింగ్ లైటింగ్, మధ్యలో స్ట్రైక్ వచ్చింది, ఆగింది, అగైన్ వీ స్టార్టెడ్, అగైన్ వీఆర్ డూయింగ్ దట్, అండ్ మోర్ దెన్ 1,500 people. But after the set completed, I given a list of the cameraman that, sir, we have around 16 to 17 blocks, you have to shoot it, otherwise we are not justifying the set. Because in my view, then I took a director, all the show, no, cameraman also, no, we are shooting, we'll shoot all blocks, whatever want. And I did matte painting in Maya Bajar time. After that they do glass and artwork in the ceiling. I did in movie CG వద్దని చెప్పి నేను గ్లాస్ పెట్టి పైన పెయింట్ చేశాను. Okay, to avoid reflection as well. To avoid reflections as No, well. avoid the ceiling. Because the height is around 50 feet and the size is the south lo one of the biggest floor I used. And I need, it's a one man show. మీరు చూస్తే షార్ట్లో ఇట్స్ లైక్ హ్యూజ్. సో దట్ ఫీల్ హ్యాస్ టు క్రియేట్ ద సాంగ్కి. బట్ ఇదేలాగా ఆయన ప్రజల మనిషి, సో యూ విల్ బీ ఇన్ ద క్రౌడ్. ఓకే, యూ డోంట్ లుక్ లైక్ సంథింగ్ దాబా, ఇట్స్ ఆల్ ఇన్ వన్ గ్రూప్. సో మనకి అందుకోసం ఐ డిజైన్ లైక్ దట్, కంటెంట్కి కనెక్టెడ్ ఇది. దిస్ ఈజ్ కంప్లీట్లీ జస్ట్ ఒక లైన్ సాంగ్ విని ఐ డిజైన్డ్. నార్మలీ I don't take it from any the references, because no one will come to the person, because I always think about maximum try to enhance the movie. Okay. The movie part, even though songs or action episodes, scenes, even though hostel room, maybe you can leave it, hostel room they want to do one place, we can shoot it like the one day. No, I said even the one day also we have to do properly. Okay. Now you go to IKEA, you can see a lot of these. Why people are tastes are changed. Even though there is a lot of change in terms of we have to go with. audience ideology. Sir, we have to work everything to upgrade things. Means it will be logistically possible. People lifestyle like that. Everybody wearing, even though branded, it's a duplicate of original. They wearing their interesting name. But how can we do again world story? Here one Muslim street is there. There, but I created one wall fully mural paint in Muslim. See, I want to make colorful. When Kalyan got transfer, I want colorful. So colorful and not painting, something to be connected images. Thematic as well. Yeah, that has to be there. అయితే సార్ లైక్ when you're talking about, sorry to cut you, but ఈ రెఫరెన్సెస్ అని చెప్పి అన్నారు కదా ఇందాక. సో వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ రెఫరెన్స్ యూ టేక్ when building a set? Yes. Because I'm traveler. I'm traveler world over. I'll travel Mexico. So Mexico is one of the experience of flooring. Okay, Morocco, lot of places. So my travel experiences I'll get a lot of idea. If I see, I can connect immediately. Okay. So it's from the beginning I'm a traveler. Okay. Most whenever I get, I travel. Whenever I get 10 days of time, I travel. ఓకే, ఎందుకంటే ఐ రిమెంబర్ వాచింగ్ నానిలో ఆ ల్యాబ్ ఏదైతే సెట్ ఉంటుందో, సో ఆ సినిమా చూసినప్పటికీ ఇట్ వాజ్ కంప్లీట్లీ ఫ్రెష్ థింగ్ ఫర్ అస్. ఆ సెట్, ల్యాబొరేటరీ, అందులో డిఫరెంట్ కలర్స్ ఆఫ్ యాసిడ్స్ ఇవన్నీ కూడా చూపించేదంతా. సో వెన్ ఐ వాజ్ వాచింగ్ లేటర్ డెక్స్టర్స్ ల్యాబొరేటరీ అని చెప్పేసి ఒక యానిమేటెడ్ కార్టూన్ ఉండేది. సో ఆ కార్టూన్ చూసినప్పుడు అరే ఎంత అథెంటిక్గా ఉండింది కదా. సో మన అంటే ఒక డెక్స్టర్స్ ల్యాబొరేటరీ అనేది ఎంత అథెంటిక్గా ఉండిందో, ఈ నాని సినిమాలో ల్యాబ్ కూడా అంతే అథెంటిక్గా ఉండింది. అంటే అప్పుడు మేమేం చేసామంటే వీ హ్యావ్ ప్రొడక్షన్ లిమిట్ ఉంది. సో దెన్ ఐ వెంట్ టు అల్యూమినియం ఫ్యాక్టరీ. నేను చెప్పాను, అందరూ సినిమాలో చూడడం తప్ప రియల్గా ఎవరికి తెలియదు, మనం చూపించేదే కదా చెప్పి, ఐ యూజ్డ్ వైట్ పాలిథిన్ షీట్ completely with the budget we did. Completely we changed. And one song, Nani song, the movements will be there. So I thought of one, we'll create experience in the set song set itself, some movements. So and also that was the first song, full white thing. Yeah, Telugu, I believe. I don't know, but I tried. I got a state award in Tamil. Okay. The movie for new. I got a state award because ఏంటంటే నాకు I always see that why the people coming to the film, they want new experience.
అంటే ఈ మూవీలో చూసి నాకు ఇట్లా ఉండాలి ఇల్లు, ఇట్లా ఉండాలి ప్లేస్, డాన్సింగ్ ప్లేస్ అంటే నాకు ఇట్లా ఉండాలి. యూ హ్యావ్ ఎ వండర్ఫుల్ డాన్సింగ్ ఏరియాస్ హియర్, లాట్ ఆఫ్ క్లబ్స్ ఆర్ దేర్ నౌ, బట్ పబ్స్ లాట్ ఆఫ్, బట్ when cinema I have a chance to see, explore the art director, the experience, the production design. So I want everything to be more than that, I'm thinking. లేదు సార్, అది ఇప్పుడు స్పెసిఫిక్గా you మహేష్ know అండ్ example in the movie Orange and సింగపూర్లో చూసాను వేర్ హౌస్. సో నాకు అది నచ్చింది. వేర్ హౌస్ చూసి వై కాంట్ వీ క్రియేట్ ఎ వేర్ హౌస్. దెన్ ఐ క్రియేటెడ్ ఇన్ ద వేర్ హౌస్ ఇన్ ద స్టూడియో సాంగ్ సెట్. బట్ తర్వాత నాకు తెలిసింది, అయ్యో మన అల్యూమినియం ఫ్యాక్టరీ చేసి ఉండొచ్చు కదా అని. అంటే ఎక్స్పీరియన్స్. యా, లేదు మీరు చెప్పిన ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మహేష్ అండ్ అమిషా పటేల్ సాంగ్ ఫుల్ వైట్ బ్యాక్గ్రౌండ్లో దే వర్ వేరింగ్ ప్రాపర్ కలర్ఫుల్ క్లాత్స్. దట్ వాజ్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్ యాజ్ వెల్. ఎందుకంటే అప్పటిదాకా అంతా ఓపెన్ బ్యాక్గ్రౌండ్స్లో అట్లా చూసి సెట్స్ ఉన్నా కూడా, ఈవెన్ దో యూ కెన్ సీ ఇన్ వాసు మూవీ ఇంగ్లీష్, one liberty statue behind and the dancing and the something, you know, that depends on the that it will create the youthness of the colors. Yeah. and also can we say Yamadonga is your most hard work thing? No sir, even though, see, I'll work every movie hard work. అంటే అందులో క్రియేట్ చేసిన సెట్స్, Yeah, it's see, that only experience speaks. Today, in our experience, we know what the final output. See, any disturbance, anybody entrapped, giving other extra involvement, lekapothe, you will get a good product. obviously. So that, see, architecture, designing, as a client is a layman. And the architect knows the plans and everything. But how to explain layman? You have to show the 3D model, walk-through experience and all. Okay, even the sets, we will design it, but you should have an understanding capacity of this. But the time-taking process means the director is a passionate director, already worked with the third movie, Rajamouli garu, and he is more into VFX, art direction, everything is combined. That is the reason today he is more successful. So you know where we can use the art director, the quality. See, మీరు క్వాలిటీ అయిన ఆర్ట్ డైరెక్టర్ పెట్టుకుంటే మీకు స్ట్రెయిన్ తగ్గిపోతుంది. మీరు డైరెక్షన్ మీద ఫోకస్ చేయొచ్చు. మీరు అన్ని పనులు మనం చేయకూడదు. సో యూ హ్యావ్ టు లీవ్ ఇట్ టు దట్. ట్రూ. ఎందుకంటే అప్పటిదాకా చూసిన యమలోకాలు వేరు, యమదొంగలో ఉండే యమలోకం కంప్లీట్లీ డిఫరెంట్గా కనిపిస్తుంది. అండ్ పీపుల్ ఆర్ గెటింగ్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్. ఎగ్జాక్ట్లీ. నాకు ఈ సినిమాలో నాకు ఉస్తాద్ భగత్ సింగ్ చేసేటప్పుడు నాకు ఏంటి మనం కొత్త న్యూ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తాం. సరే, ఓకే, ఎవ్రీ మూవీ మనం అందరూ ట్రై చేసినట్టు మనం ట్రై చేస్తాం. ఏం చేయొచ్చు అన్నప్పుడు నేను ఫస్ట్ సాంగ్ చేసేటప్పటికి అందరూ చాలా బాగా వచ్చింది అన్నారు. ఆఫ్టర్ ఈ సెట్కి వచ్చిన తర్వాత దే సెడ్ నో, దీనికుంటే ఇదే బెటర్ అన్నారు. ఓ మై గాడ్, దిస్ ఇస్ వెరీ డిఫరెంట్. అంటే అందుకే మీకు ఎవరైనా కూడా మీకు 5 సాంగుల్లో 5 ఇవ్వరు, లేదా డిఫరెన్స్ రావు మీకు. యూ కెనాట్ చూస్ విచ్ ఇస్ ద బెస్ట్ అనేది. బట్ దిస్ మూవీ ఈస్ ఫర్ మీ ఈజ్, after gap I'm doing, it's a very big challenge for me, very toughest time when I ఇంతవరకు నేను చేసిన నా కెరియర్లో toughest time because of period of short time, the 55 days date fixed, 30 days before we are decided, and we are planning, and director garu anta fast ga cheyadamu, and everything it be cameraman ki mundu roje lighting ఇవ్వాలి, సేమ్ డే ఇవ్వలేను. సో హీరో గారు డేట్స్, దిస్ ఆల్ యూనో, ఇదంతా మాకేంటంటే ఒక హెల్ప్ అయింది. ఏంటంటే ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు హరిశంకర్ గారు 100 రోజులు 154 సినిమాలు ఉన్న డైరెక్టరు, ఈ సినిమా తర్వాత ఆయనకి 50 రోజులు ఇస్తే చాలు, ఇంకా ఫాస్ట్గా చేసేస్తాడు ఆయన. అండ్ క్వాలిటీతో సపోర్ట్ చెప్తున్నానండి. సో దట్ ఇస్ గుడ్ ఫర్ ఇండస్ట్రీ ఆల్సో. సార్, అయితే ఆల్సో ఇప్పుడు ఎప్పుడైతే టెక్నికాలిటీస్ జనాలు కొంచెం అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశారో, బికాస్ ఎవ్రీ వన్ ఇస్ టాకింగ్ అబౌట్ ప్రొడక్షన్ డిజైన్, కలరింగ్ కావచ్చు, డిఏ కావచ్చు, ఆల్సో ప్రొడక్షన్ డిజైన్ అనేది, అంటే వాట్ ఎవర్ ద సెట్స్ యూ మేడ్, దే ఆర్ మోస్ట్లీ ఎలివేటెడ్ బై ద కలరింగ్ యాజ్ వెల్ ఆన్ స్క్రీన్. సో అండ్ దో యూ సెట్ ఎ ప్రాపర్ స్టాండర్డ్ విత్ ద లైటింగ్, సినిమాటోగ్రాఫర్తో మీరు కొలాబరేట్ అయ్యే లైట్ సెటప్ ఇదంతా చేసినప్పటికీ కూడా స్క్రీన్ ప్రొజెక్షన్ బట్టి కూడా దెర్ విల్ బి లాట్స్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ద వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్. సో అదండి, ఇప్పుడు మీకు ఇన్ లైటింగ్ ఎక్స్పీరియన్స్, సి వాట్ ఎవర్ ఐ డిజైన్ డిస్కషన్ విత్ కెమెరామెన్, బట్ నాకు వన్స్ ఐ డన్ మై ఆర్ట్ వర్క్, దెన్ ఆర్ట్ వర్క్కి
ప్రాక్టికల్గా ఎగ్జిక్యూషన్కి వెళ్ళేటప్పుడు దర్ లిటిల్ డిఫరెన్స్ ఆఫ్ కలర్స్ అండ్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ మై ఫైనల్ అవుట్పుట్ అని నేను వెళ్తాను. ద కెమెరామ్యాన్ యూ ఆల్వేస్ థింక్ ఫైనల్ అవుట్పుట్ ఈస్ ద గ్రేడింగ్. దిస్ ఈస్ నాట్. బట్ ద గ్రేడింగ్లో విచ్ కలర్ ఇట్లా ఎన్హాన్స్ అని అతనికి తెలుసు. ఇప్పుడు నేను వినోద్ ప్రదాన్ చేసేటప్పుడు ఈ వాల్ వైట్ ఉండేది. ఆయన ఏమంటాడు, నాకు ఇక్కడ లైట్ పెట్టి నేను డార్క్ చేయలేను, ఈ స్పాట్లో డార్క్ చేసేవాళ్ళం గ్రే. సో అక్కడ ఆయనకి ఆ ప్రాబ్లం లేదు. నౌ వీ హ్యావ్ లాట్ ఆఫ్ డిజిటల్, లాట్ ఆఫ్ కలర్ కరెక్షన్స్. సో హీ నోస్ దట్ విచ్, ఇప్పుడు కలర్ ఎక్కువ కరెక్షన్ చేస్తే మీ ఫేస్కి వెళ్ళిపోతుంది. ఈజ్ నాట్ ఈజీ, మన ఫోన్ లాగా చేయడం కదండి. సో అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, ఆ కలర్ లైటింగ్లో దే నో ద ఎక్స్పోజర్ ఎక్కడ ఉంటుందో దట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద కెమెరా. ఇప్పుడు సాంగ్లో నేను ఒక గ్రీన్ సెట్ అంటే ఆ గ్రీన్ ఫేస్ మళ్ళీ సార్ మీద వెళ్ళకూడదు. అక్కడ వైట్ బోన్స్ ఉంటుంది, అయినా బ్యాక్డ్రాప్ గ్రీన్ ఉంటుంది. బట్ హౌ మచ్ కంట్రోల్ డూ యూ హ్యావ్ ఆన్ ద కలర్ గ్రేడింగ్? బికాస్ వన్స్ అ ప్రొడక్ట్ అవుట్ అయిపోయిన తర్వాత. బట్ వెన్ ఐఎమ్ డూయింగ్ కలర్ ఐ విల్ ఆల్వేస్ డిస్కస్ విత్ ద డిఓపి. ఓకే. బట్ పోస్ట్ ప్రొడక్షన్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు? నో. అదే ఎండ్ ఆఫ్ ది డే ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫైనల్ లుక్ డిఓపి. సెట్ డైమెన్షన్స్ ఎక్కడ మిస్ అవ్వదు. ఎండ్ ఆఫ్ ది డే ఆయన చేతిలో ఉంది, బాగా తీసుకొని రావాల్సింది ఆయన చేతిలో ఉంది, ఏదైనా ఆయన చేతిలో ఉంటుంది. బట్ ఆయన అదే అంటున్నాం కండి, ఇప్పుడు నేను వర్క్ చేసేటప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరామెన్ నేను దాని గురించి పట్టించుకోగల. అట్లా కానీ నాకు జరిగినవి ఉన్నాయి. నేను సెట్లో చూసి బాగుండి సినిమాలో బాగాలేనప్పుడు అప్పుడు సింపుల్గా డెసిషన్ తీసుకుంటా, ఇంకా పనిచేయకూడదు వెళ్తా అని. పెద్ద విషయం ఏం లేదు. ఎందుకంటే మనం కష్టపడి 1.5 month సెట్లో పనిచేస్తున్నాం. నువ్వు సింపుల్గా ఏదో వచ్చేసి అట్లా కాదు కదండి. సో లైటింగ్లో తెలిసిపోతుంది నాకు లైటింగ్ అప్పుడే తెలిసిపోతే నేను చెప్తుంటాను. లైటింగ్లో చెప్తాను నేను. అంటే చెప్పే విధానం ఉంది. అంటే మనకున్న ఎక్స్పీరియన్స్కి మనతో కూడా మనం షేర్ చేసుకొని అదంతా ఒక ఈగోగా తీసుకోకుండా ఒక ప్రాజెక్ట్ కోసం టీమ్గా పనిచేయాలి. అప్పుడు సినిమా ఇట్సెల్ఫ్ ఇస్ ఎ కొలాబరేటివ్ వర్క్ ఫర్ షూర్. ఇట్స్ నాట్ వన్ మ్యాన్ షో అండి. సో వన్ మ్యాన్ షో ఓన్లీ హీరో రన్స్ ద కంప్లీట్. ఆయన మనం అంత పెద్ద హీరోలతో చేసేటప్పుడు సినిమాను కూడా ఎలివేట్ ఎంత మ్యాక్సిమం బాగా చేయాలనేది ఉంటుందండి. దట్ ఈస్ ఓన్లీ ద టెక్నికల్ డిపార్ట్మెంట్. అండ్ ద ప్రొడక్షన్ డిజైన్ అండ్ ఫోటోగ్రఫీ, ద బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ద బ్లాక్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మీరు కరెక్ట్గా లో యాంగిల్ పెట్టంటే హీరో పొట్టి కనిపిస్తాడు, కొంచెం ఇట్లా హైట్ కనిపిస్తుంది, మళ్ళీ టాప్ యాంగిల్లో మళ్ళీ షార్ట్గా ఉంటారు. అవన్నీ చూసుకోవాలి. సో ప్రొఫైల్ ఏది బాగుంటుందో చూసుకో, అన్నీ కెమెరామెన్ చేతిలో ఉంటుందండి. ఇప్పుడు ఖుషీ టైంలో కళ్యాణ్ గారు ఫస్ట్ డే షూటింగ్ అసలు మేకప్లో ఉన్నారు, నార్మల్ మేకప్, ఆయన ఎక్కువ వేసుకోరు. బట్ పిసి శ్రీరామ్ గారు అన్నారు, కళ్యాణ్ గారు మీ స్కిన్ చాలా బాగుంది, మీరు సన్ స్క్రీన్ వేసుకోండి అన్నారు. ఆయన ఫుల్ సినిమా మేకప్ వేయలేదు, బికాస్ స్కిన్ బాగుంది. సార్కి అదే ఒక అడ్వాంటేజ్ అండి. కళ్యాణ్ గారు ఈజ్ హ్యావింగ్ ఒరిజినల్ హెయిర్ స్టైల్, ఒరిజినల్ థింగ్, ఎవ్రీథింగ్. స్టిల్ ఈజ్ దట్ ఎనర్జీ అండ్ ఫాస్ట్. అంటే ఆయనకు ఒక స్టైల్ ఉంది, ప్లస్ ఆయన సెట్లో ఉన్నప్పుడే అందరికి ఒక ఎనర్జీ వచ్చేస్తుంది. ఇట్లా ఆరా దట్ విల్ బి టేక్ అవే. ఇట్స్ అ నైస్ ఎక్స్పీరియన్స్. ఎవ్రీ వన్ ఎంజాయ్ దిస్ ఎక్స్పీరియన్స్. ఓకే, కూల్ సార్. సార్ అయితే ఈ టెక్నికాలిటీస్ అనేది ఇప్పుడు మీరు చెప్పారు కదా స్టార్టింగ్లో ఇనిషియల్ స్టేజెస్లో పీపుల్ డజంట్ నో దట్ ఓకే వాట్ ఈస్ ఆర్ట్ డిపార్ట్మెంట్ ఆర్ వాట్ ఈస్ ప్రొడక్షన్ డిజైన్ అనేది. సో ఇనిషియల్ స్టేజెస్లో దెర్ వాజ్ నో అప్రిసియేషన్ యాజ్ వెల్ ఫర్ ద డిపార్ట్మెంట్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ బిహైండ్ ఇట్. సో నౌ పీపుల్ ఆర్ ఐడెంటిఫైయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్. అది ఓకే డీటెయిలింగ్ అంటున్నారు, లేదంటే సినిమాకి సంబంధించి ఓకే ఇట్ కుడ్ బి ఎ క్యారెక్టరిస్టిక్ ట్రైట్ ఆర్ వాట్ ఎవర్. పీపుల్ రికగ్నైజింగ్ ఇట్ అండ్ అప్రిషియేటింగ్. అట్ ద సేమ్ టైం పీపుల్ దాన్ని కొంచెం ఏమాత్రం కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే పీపుల్ ఆర్ bashing it without any hesitation. So how do you look at that, sir? అంటే మీకు సార్ ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రోడక్ట్ బాగుంటే మీకేం కనిపించదు. ద మూవీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ద సక్సెస్ఫుల్, ఎవ్రీథింగ్ ఇల్ కాంప్లిమెంటెడ్, డిపెండ్స్ ఆన్ ద రిజల్ట్. అండ్ ద సేమ్ టైం టెక్నికల్గా నౌ ఎవ్రీ వన్ నోస్. నేను ఇప్పుడు ఎక్కువ మాట్లాడి నేను ఇవాళ మీతో ఇంతసేపు సెట్ గురించి మాట్లాడి ఆ అవుట్పుట్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ద థియేటర్. నేను ఊరికే చెప్పడానికి కాదు, మై జర్నీ, నాకు జర్నీ ఉంది, నేను జర్నీ లేకుండా నేను చెప్పట్లేదు. సో ద హార్డ్ వర్క్ ఇన్వాల్వ్డ్ అండ్ ద ఫైనల్ అవుట్పుట్. బట్
సినిమా అనేది ఒక్క డైరెక్షన్ కాదండి, అన్ని క్రాఫ్ట్లు బాగుండాలి, చెయ్యాలి. అది అది చేయకపోతే ఆ క్రాఫ్ట్ చేసే టెక్నీషియన్స్ 2-3 సినిమాలు చేస్తారు. సినిమా నేను నేను ఆర్ట్ డైరెక్టర్గా వచ్చేటప్పుడు ఆర్ట్ డైరెక్టర్ ఎవరికి తెలియదు. ఆర్ట్ డైరెక్టర్ అంటే ఏంటని అడుగుతారు, అట్లా ఒక ఆర్ట్ డైరెక్టర్ ఉన్నారని అడుగుతారు, ఆ ఫీల్డే తెలియదు. తర్వాత నేను సెట్ వేసిన తర్వాత నేను కొన్ని ఇంటర్వ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. నేనే ముందుకు వచ్చి గుడుంబ శంకర్ అప్పుడు కంటిన్యూగా ఇచ్చా, వాట్ ఈస్ ద ఆర్ట్ డైరెక్షన్ అని ఇచ్చా. అంటే పబ్లిక్ తెలియాలి. ఇప్పుడు సినిమా అయిపోయింది, మన జాబ్ ఇట్స్ అ రోల్. ఎందుకంటే నేను ఇవాళ మాట్లాడుతున్నా అంటే నవీన్ గారు, రవి గారు, ప్రొడ్యూసర్ మైత్రి ఈజ్ అ బిగ్ బ్యానర్, దే స్పెండ్ మనీ ఫర్ దిస్ ప్రాజెక్ట్, దే వెయిటెడ్ ఫర్, అండ్ వాళ్ళ లైఫ్ అంబిషన్. సో వాళ్ళు అంత కష్టపడ్డారు, డే నైట్ కష్టపడ్డారు, వస్తారు చూస్తారు. ఎక్కడ యూనో ఇట్స్ నాట్ ఈజీ మేనేజింగ్ ఫినాన్షియల్. వాళ్ళు ఎన్ని ప్రొడక్షన్స్, వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయి. సో వాళ్ళు ఇంత కష్టపడి ఇంత ఒక ప్రోడక్ట్ చేసేటప్పుడు మనం ముందుకెళ్ళి చెప్పాలి ఏంటనేది. సో టుడే ఐఎమ్ టాకింగ్ అబౌట్, నేను సెట్ల గురించి చెప్పి ఇంకొక సినిమాల కోసం నేను కాదు, దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ వై టుడే ఐఎమ్ టాకింగ్ అబౌట్ how many sets we have created in this. From the beginning, from the one tribal village, one police station, one city police station, again one is a forest police station, and one huge street, Temple Street, again one action part church, again one part of the timber kind of bamboos kind of one fight episode. And beginning of episode we created one set for the CM of place, the death place. Itla I can't name it, the number of setups, and DJ RJ kind of combinations, that kind of sets. Itla hospitals, rooms, lot of things, and villain house, itla chaala unnayandi. And but ivanni ఆ టైం పీరియడ్లో మేము చేసుకొచ్చాం క్వాలిటీతో, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలే, నాట్ కాంప్రమైజ్ ఇన్ యూర్. బట్ డూ యూ ప్రిఫర్ బిల్డింగ్ ఎ సెట్ ఆర్ గోయింగ్ ఫర్ అన్ ఒరిజినల్ లొకేషన్ విత్ ద మినిమల్ చేంజెస్? No, it's a depends, sir. It's a depends script. See, every time you create set, look artificial. మూవీకి ఏది కావాలో అంతవరకు వేయాలి. ద నెసెసిటీ. ఇప్పుడు హీరో గారితో మనం హాస్పిటల్స్లో చేయలేం, అది మనం రియలిస్టిక్గా అప్రోచ్లో చేయాలి. ఎక్కడ మనం కోర్టుకి వెళ్ళి చేయలేం, కోర్టు అందరికీ ఎవరు చూడలే. నార్మల్గా చూస్తే హైకోర్టు చాలా చిన్నది, బట్ మూవీలో మన కథకి చెప్పాలి. మూవీలో సెకండ్ హాఫ్ మొత్తం కోర్టు ఆపాలంటే మనం చిన్న రూమ్ వేసి తీయలేం, కావాలి. సో దానికి కావాల్సినది సెట్ అనేది ఇట్స్ యాడింగ్ ద కాంప్లిమెంట్ టు ద సెట్, అడిషనల్ యాడింగ్ అంతే. సెట్ అని మీరు అనుకుని సినిమా దిగొద్దు, నేను సెట్ వేస్తాను అని చెప్పి కథ చేయకూడదండి, అది వర్కౌట్ అవ్వదు. మీకు సెట్ మీ కథకి ఏది ఇంపార్టెంటో దానికి వీ హ్యావ్ టు డూ ఇట్. ఈ మూవీకి రిక్వైర్మెంట్ బట్టి మేము సెట్ చేసాం. సాంగ్ కాబట్టి వీ హ్యావ్ ఫుల్ ఫ్రీడమ్. సో సాంగ్ కాకుండా ఊరికే తాజ్మహల్ వేసి ఒక స్ట్రీట్ సెట్ వేస్తే బాగుంటుందా? ఎందుకు ఈ తాజ్మహల్ ఉంది, ఎందుకు స్ట్రీట్ ఉంది? అది నా కోసం ఆ సినిమా కాదు కదా. సో ఆ లాజిక్ ఉండాలండి. సి పబ్లిక్ ఎవరు మన వచ్చి అడగరు ఏంటి ఇట్లా చేసాను, బట్ మా రెప్యుటేషన్ విల్ బి గాన్. కాఫీ షాప్లో కలిస్తే అడుగుతాడు, అందుగారు ఏంటి ఇట్లా ఉందంట. ఇట్స్ అ బేసిక్ ఇది, నో వీ ఎక్స్పెక్టెడ్ సంథింగ్. సో మనం చేసే వరకు ధైర్యంగా మనం బయటికి చెప్పాలి, అప్పుడే పీపుల్ రీచ్. టుడే దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ పీపుల్. ఒకటేంటంటే విఎఫ్ఎక్స్ కాకుండా యూజ్ చేయకుండా వీ డన్ దిస్ పీరియడ్ ఆఫ్ టైమ్, ఇట్స్ గుడ్ ఫర్ ద ఇండస్ట్రీ. యు ఆర్ సో సి ఇఫ్ యూ థింక్ అబౌట్ హై బడ్జెట్, బట్ ఇఫ్ యూఆర్ డూయింగ్ 2 years చేయడం బెటరా, 50 రోజులు సినిమా చేసి రిలీజ్ చేయడం బెటరా? మీరు 70 days. సో ద డైరెక్టర్స్ ఆల్సో దే డూ. ఇప్పుడు ఒకసారి 4 సంవత్సరాల సినిమాలు ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. గ్రాఫిక్స్ ఫాస్ట్ అయిపోయింది, స్క్రిప్ట్లో తేడా ఉంటే డిలే అవుతుంది. అది గ్రాఫిక్ మన ఒక ఆర్ట్ గురించి మనం చెప్పడానికి ఎవరికి రైట్స్ లేదు సార్. ఎవ్రీబడి దే వర్కింగ్ దే ఓన్, ఎవ్రీబడి దే ఓన్ టాలెంటెడ్. మీరు ఎవరిని మీరు చూస్ చేసినా అది మీరు ఒక స్క్రిప్ట్ చేశారు, దానికి ఎవరు బెస్ట్ కావాలని మీరు రాంగ్ అయినా టెక్నీషియన్ కలితే దానికి మేము చేయలేము, అంతే కదండి. సో
Super, sir. Thank you. Thank you so Thank much you for your so time. much. It was Yeah. interesting to talk to you about the craft specifically. Thank you. So, hope the film should work and so మీ So everybody is. మీరందరూ ఏదో మీరు రీఎంట్రీ అంటున్నారు కానీ ఇట్స్ నాట్ యువర్ No, రీఎంట్రీ it's not. బీన్ వర్కింగ్ You see, uh, is- if I am expecting movies, then I'm not thinking of this. It's a different league. But whatever it is, people thinks also. A lot of people say, Anand garu mali chestunaru. I know a lot of people are Kalyan garu fans. A lot of people there. Wherever I go, they'll Anand garu chestunaru. Something, they posted you where. అందుకోసం చెప్పి నేను కొత్తగా ప్రొడ్యూసర్ తప్పితే ఏం చేయను. వాట్ నెసెసిటీ ఐ జస్టిఫికేషన్ ఆఫ్ దిస్ మూవీ because if I am not justification, our deputy CM also won't talk in the stage. Kada? Friendship is different. But we always respect the friendship అంటే ఇంట్లో కూర్చోవచ్చు. అందుకని నువ్వు ఫ్రెండ్ అని చెప్పి నేను రేపు ఫైట్ మాస్టర్ చేయరు కదా. సో I have to keep up my word. It's my... That's your credibility. అంతే. That's it. Thank you, sir. Looking forward for the film on Sure. 19th. Thank you. So hopefully I'll be astonished with your sets again. Sure. We'll catch up one day. Yeah. Thank you. Thank you.